ఏంటి సిఐ గారు, మీరు మినిస్టర్ గారింటికి పట్టిన గబ్బిళంలా ఎప్పుడు ఈ ఇంటి చుట్టే తిరుగుతున్నారు? మేమప్పుడప్పుడు మాత్రమే వస్తాం. ఎప్పుడు గుడ్ల గోపలా గుడ్లప్పగించి ఈ ఇంటికి మీ మినిస్టర్కి కాపలా కాసేది నువ్వే. మీరిప్పుడు ఎందుకు వచ్చినట్టో తెలుసుకోవచ్చా సిఏ గారు? మీ మినిస్టర్ గారిని శ్రీకృష్ణ జన్మస్థలానికి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు సిఐ? నువ్వన్న గురించి మాట్లాడే మాట నీకు ఊత పదమైపోయింది. ఆ మాటని మర్చిపోయి కొత్త మాట నేర్చుకో. నేర్చుకుంటానో నేర్పిస్తానో పోలీస్ స్టేషన్కి వచ్చాక తెలుస్తుంది. మినిస్టర్ గారు, యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్ చేయడానికి అదొక ఆట కాదు సిఐ. నీకది దాగుడు మూతల ఆటలా అనిపించుండొచ్చు. ఈ సిఐకి ఏం పని పాట లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ అని ఎగేసుకుని వస్తాడని మీరు అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే మీరు చేసే తప్పులే, మీరు చేసే నేరాలు ఘోరాలే మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తుందని అర్థమవుతుంది. అరెస్ట్ చేయడానికి కారణం తెలుసుకోవచ్చా? కిరణ్మయ్య అనే ఆవిడ మీద మినిస్టర్ గారు మర్డర్ అటెంప్ట్ చేయించారు. చూడండి సిఐ గారు, కిరణ్మయ్ గారు నాకు మంజుకి ఫ్యామిలీ మెంబర్ లాంటివారు. తనపై అలాంటి అటాక్ ఏమన్నా జరుగుంటే ముందు మాకు చెప్పుండేవారు. అది జరగలేదు. సో అలాంటిదేమీ జరిగి ఉండదు. దాంట్లో మినిస్టర్ గారి ప్రమేయమే ఉండదు. ఓకే సత్య, నువ్వు అన్నట్టు మీకు మీ భార్య అయిన ఏఎస్ఐ మంజు గారికి చెప్పుకునేవారు అంటున్నావు కదా. ఆవిడే పోలీస్ స్టేషన్కి వచ్చి రిటర్న్గా కంప్లైంట్ రాసిచ్చారు. ఏఎస్ఐ మంజు గారు ఇక్కడే ఉన్నారు కదా, కావాలంటే తన్నే అడగండి. మంజు, కిరణ్మయ్ గారి మీద అటాక్ జరిగిందనేది అబద్ధం కాదు? అబద్ధం కాదు, నిజం. పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చిన మమ్మల్ని అబద్ధమని చాలా లైట్గా తీసుకుంటున్నారు. మీ రాజకీయ అనుభవాన్ని చూసి బాధేస్తుంది సో. మంజు! సారీ సో. కాల్ మీ ఏఎస్ఐ మంజు. ఇక్కడికి ఇప్పుడు నేను మా సిఐ గారితో మినిస్టర్ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. డ్యూటీ మీద వచ్చాను. డ్యూటీలో ఉన్నప్పుడు నో రిలేషన్షిప్. చూడండి మినిస్టర్ గారు, మీ మీద లాయర్ కిరణ్మయ్ గారు కేసు పెట్టారు. మీరు ఖచ్చితంగా స్టేషన్కి రావాల్సిందే. రాకపోతే గొడవ వద్దు సత్య. మీరు మర్డర్ చేయించబోయారనేది నిజం. కిరణ్మయ్ గారిని నేనే కాపాడాను. లేదంటే ఈ పాటికి తను ప్రాణాలతో ఉండేది కాదు. ప్లీజ్ మీరు కోఆపరేట్ చేయండి మినిస్టర్ గారు. మా పని మేం చేస్తాం. సిఐ, నువ్వు టూ మచ్ చేస్తున్నావు. మీరేదో కూలికి వచ్చిన వారిలాగా సింపుల్గా మా పని మమ్మల్ని చేయనీయండి అంటే అన్నను అరెస్ట్ చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? అన్నను అరెస్ట్ చెయ్యాలి అంటే ముందు నన్ను దాటి అవతలకి వెళ్ళాలి. నేనొచ్చింది ఏనుగును బంధించడానికి, ఎలుకని పట్టుకోవడానికి కాదు. రేయ్, ఎవడ్రా ఎలుక? ఎలుకలా కనిపిస్తున్నానా నేను? సరే, నువ్వన్నట్టు నేను ఎలకనేరా. నా అన్న గణేష్ మహారాజ్కి నేను వాహనాన్నిరా. ఈ వాహనాన్ని కదిలించిన తర్వాతే మా అన్నని టచ్ చేయాలి.
సత్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. విషయం మీ మినిస్టర్కి అర్థమైంది కాబట్టే నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. ముందు నువ్వు అడ్డు తప్పుకో. తప్పుకోకపోతే ఏం చేస్తావు? సత్య గారు, మీరు ఆవేశపడకండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. మంజు, నువ్వు ఏ రకంగా మాట్లాడినా అది నీ తప్పు కాదు, ఈ సిఐ తప్పే. ఏయ్, నీతో ఆర్గ్యుమెంట్ అనవసరం. మినిస్టర్ని అరెస్ట్ చేస్తాను. ఎలా ఆపుతావో చూస్తాను. నేను చూస్తాను. విక్రమ్ సార్, మీరు ఆగండి ప్లీజ్. సత్య గారు, గొడవద్దు, అర్థం చేసుకోండి ప్లీజ్. తప్పుకోరా. రాయ్ ఏయ్, విక్రమ్ సార్ ప్లీజ్ వదలండి సార్. పోలీసోడి మీదే తిరగబడతావురా? నీకెంత ధైర్యం? రాయ్. సార్ విక్రమ్ సార్ ఏయ్. ప్లీజ్ సార్ వదలండి. చేస్తాను చూడు. సత్య గారు ఏయ్, వదలండి. రాయ్. ఏయ్, హే సిఐ, నువ్వు ఇంత గొడవ చేస్తున్నా నేను సైలెంట్గా ఎందుకున్నానో తెలుసా? నువ్వు నన్ను అరెస్ట్ చేయాలంటే కావాల్సింది కంప్లైంట్ కాదు, అరెస్ట్ వారెంట్. నువ్వు ఈ డ్రామాలన్నీ బాగానే చేస్తున్నావు కానీ అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చావా? చూడండి సిఐ గారు, నేను చట్టాన్ని చాలా గౌరవిస్తాను. మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంటే నన్ను అలాగే అరెస్ట్ చేయండి. వారెంట్ లేకుండా ఊరికినే అరెస్ట్ చేసేస్తాను అంటే నీ మీద పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుంది. బయలుదేరండి. మళ్ళీ మీ పై ఆఫీసర్లు వచ్చి మీకు క్లాస్ పీకే వరకు వెయిట్ చేయకండి. వెళ్ళండి.